రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పండగలు, పెళ్లిళ్లు, వేడుకల్లో కేవలం అలంకరణ కోసం మాత్రమే ధరించే బంగారాన్ని వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి కొనుగోలు చేస్తూ ఉంటాం. ఆ బంగారానికి ఉన్నంత విలువ మన ఆరోగ్యం పట్ల లేదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే సమాధానం దొరకదు. విష రసాయనాలతో పండిన ఆహారాన్ని తింటూ అనారోగ్యం పాలవుతున్నాం. హాస్పిటళ్లకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. అదే డబ్బుతో ఇంటి పంటల నిర్మాణాన్ని చేపడితే ఆరోగ్యానికి ఆరోగ్యం దక్కుతుంది, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అందుకే ప్రతి శుక్రవారం మీ నేలతల్లి ఇంటి పంటల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుంచుతోంది. మరి ఇవాల్టి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలో ఇంటి పంటలను సాగు చేస్తున్న రమేష్ సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి. మాది కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి అండి. మా నేటివ్ వచ్చేసి జమ్మికుంట. ఇక్కడ ఇల్లు కట్టుకొని 8 సంవత్సరాలు అవుతుంది. ఈ మిద్దె తోట కట్టుకుని 2016లో కట్టుకున్నాము. ఇప్పటి వరకు ప్రతి సీజన్ మొదట్లో కూరగాయలు నాటుతూ నెలలో 30-40% రోజులు సొంత కూరగాయలే తింటున్నాము. ఇది కట్టుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మొదటి నుంచి మాకు గ్రీనరీ అంటే చెట్లు అంటే ఇష్టము. అందుకని ఆ ఉద్దేశంతోనే అవుట్స్కట్స్లో ఇల్లు కట్టుకున్నాము. నాకు సాహిత్యపరంగా కథల ద్వారా పరిచయం ఉన్న తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారి గార్డెన్ 2016లో చూడడం జరిగింది. ఆయన ఫేస్బుక్ పోస్టింగ్ల ద్వారానే నాకు ఆయన తోట గురించి ఎక్కువగా తెలిసింది. సో ఆయన తోట చూసిన తర్వాత మేము కూడా ఇలా కట్టుకోవాలనే ఆలోచన వచ్చి దాన్ని అమలు చేశాము. 2016 మేలో ఈ తోట కట్టుకున్నామండి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనము బయట కొనే కూరగాయల్లో పురుగు మందులు, రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. అవి మన ఆరోగ్యానికి చాలా హాని కలుగజేస్తాయి అనే ఉద్దేశంతో ఈ సొంత కూరగాయలు పండించుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇంకోటి ఏంటంటే రుచి కూడా ఈ మామూలు సహజంగా ప్రకృతి పరంగా పండిన పదార్థాల్లో కంటే పురుగు మందులు వేసి పండించిన వాటిల్లో అంత రుచి ఉండదు. ఇవి చాలా బాగుంటాయి రుచిలో. క్యాబేజీ, బెండకాయ, చుక్కకూరలో మనకు ఆ డిఫరెన్స్ అనేది, ఆ తేడా అనేది చాలా బాగా తెలుస్తుంది. పురుగు మందుల గురించి అంటే మామూలుగా పురుగు మందులు అనారోగ్యానికి కారణమవుతాయి అని తెలుసు. కానీ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి, మనకు తెలిసిన వాళ్ళకు చెప్పడం కోసం అని చెప్పేసి పురుగు మందులు, రసాయనిక ఎరువుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. వాటిని ఒక 100-120 రోజులు ఫేస్బుక్లో పోస్టింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎంత ప్రభావితం చేస్తాయి అంటే తల్లి పాలను కూడా విషపూరితం చేస్తాయి. తల్లి పాలల్లో రసాయనిక ఎరువుల, పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. మనుషుల్లో ఉండే జన్యువులు, మన తాత ముత్తాతల నుంచి మనలో వస్తున్న జన్యువులు ఏవైతే స్వాభావికమైన లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలని, ఆ జన్యువుల్ని ఈ పురుగు మందులు మారుస్తాయి. అంత ప్రభావవంతమైనవి. మనము సరదాగా చెప్పుకుంటుంటాం చిన్నపిల్లల్ని ఎత్తుకొని, అన్ని వీడికి తాత బుద్ధులే వచ్చినాయి, అన్ని నానమ్మ బుద్ధులే వచ్చినాయి అని అనుకుంటాం. కానీ ఇక ముందు అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పురుగు మందులు అనేటివి మనలో ఉండే ఆ ప్రక్రియని మార్చేస్తున్నాయి. సహజంగా వచ్చే లక్షణాలని మార్చేస్తున్నాయి. అంటే మానసిక, భౌతిక, శారీరక ఆరోగ్యం ఏదైతే ఉందో అందులో ఉండే సమతుల్యత అనేది దెబ్బతింటున్నది. మనం ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. 8-9 సంవత్సరాల పిల్లలకి, అంతకంటే చిన్న పిల్లలకి కూడా వస్తుంది. నాకు తెలిసి పర్సనల్గా తెలిసిన ఒక రైతు కుటుంబం నుంచి రీసెంట్గా 6 నెలల కింద ఆ బాబుకి 9 సంవత్సరాల బాబుకి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయదారులు. రోజు పంటలకి పురుగు మందులు చల్లడము, ఎరువులు చల్లడము, ఇదే కారణం వాళ్ళు రావడం వెనుక. చెన్నై హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాడు బాబు. అంత దారుణమైన పరిస్థితి మనకు ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందుల వలన కలుగుతుంది. సో మనము రసాయనిక ఎరువులు, పురుగు మందుల బారి నుంచి వీలైనంత వరకు తప్పించుకోవాలి. దానికి ఒకటే మార్గం ఏంటంటే మిద్దె తోటలో మన కూరగాయలు మనం పండించుకోవడం. ఈ ఎరువులు, పురుగు మందులు అనేటి ఓన్లీ పొలాలు ఉన్న ప్లేస్లోనే, అంటే ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో అక్కడే వాడుతుంటారు. మనం నగరాల్లో ఉన్నాము, మనకేం ఇబ్బంది లేదు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అంటే ఒకసారి ఎరువులు, పురుగు మందులు పొలంలో జల్లినప్పుడు
90% గాల్లో కలిసిపోతాయి. ఓన్లీ 8 నుంచి 10% వరకే అవి పంటలకు అందుతాయి. మిగతా అంతా గాల్లో కలిసిపోతుంది. ఆ గాల్లో కలిసిపోయిన రసాయనాలు అనేటివి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంటే ఎక్కడో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో జల్లిన మందులు కూడా గాలి ద్వారా మన దాకా ప్రయాణించి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే అది వేసిన వెంటనే కాకుండా ఆ మందులు గాలిలో కలిసిన రసాయనాలు అనేటివి 30-40 సంవత్సరాల వరకు కూడా ప్రభావితం చెబుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు నుంచి తీసుకుంటే 40 సంవత్సరాల కింద చల్లిన ఎరువులు పురుగు మందులు కూడా ఇప్పటికీ మన మీద ఇంత దూరంలో కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. వాటి లక్షణం అది. అవి చంపడానికి తయారు చేయబడినాయి. అంటే అవి పురుగులని చంపుతాయి, మనుషులని కూడా చంపుతాయి. అయితే ఈ అధ్యయనం ద్వారా నాకు తెలిసిన ఇంకా చాలా దారుణమైన విషయం, అంటే నాకు చాలా ఆశ్చర్యం గొలిపి భయమైన విషయం ఏంటంటే, ఈ పురుగు మందులు ఎరువులు ఎక్కడి నుంచి తయారైనాయి అంటే, 2వ ప్రపంచ యుద్ధంలో రసాయనిక ఆయుధాలు తయారు చేశారు. శత్రు దేశాలను గెలవడానికి, వాళ్ళ దేశంలో ఉన్న పంటలను నాశనం చేయడానికి, లేకపోతే పేలుడు పదార్థాల కోసం అని చెప్పేసి రసాయనాలను ఉపయోగించారు. ఆ 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రసాయనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కంపెనీలను మూసేస్తే కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ నిరుద్యోగులు ఏర్పడతారు అనే ఉద్దేశంతో ఆ కంపెనీలను మూసేయకుండా ఉంచి ఆ రసాయనాలను అలాగే ఉత్పత్తి చేస్తూ వాటిని దేనికి వినియోగించాలి అంటే పంటలకు రసాయనాలుగా, పురుగు మందులుగా తయారు చేశారు. అంటే యుద్ధంలో మనుషుల్ని చంపడానికి మొదట ఉద్దేశించబడిన పదార్థాలు ఇప్పుడు వ్యవసాయంలో వినియోగిస్తున్నారు. అవి చంపడానికి ఉద్దేశించబడినాయి. కాబట్టి మనం వాటి బారి నుండి వీలైనంత వరకు తప్పించుకోవాలి. దానికి మిద్దె తోట చేసుకోవడము, కిందనో పైననో మనకు వీలైన చోట, లేకపోతే బాల్కనీల్లో, కుండీల్లో, ఎక్కడ వీలైతే అక్కడ ఎండ, గాలి, వెలుతురు తగిలే చోట ఒక మొక్క నాటుకొని మన కూరగాయలు మనం పండించుకోవడం అంత ఉత్తమమైన పద్ధతి ఇంకోటి లేదు. కింద మనకు సరిపడినంత ప్లేస్ ఉండదు. మొత్తం కూరగాయలు కోగలిగినంత ప్లేస్ మనకు కింద అవైలబుల్ లేదు. కాబట్టి పైన ఉన్న ప్లేస్ని వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ 1200 గజాల ఈ మిద్దె మీద ఈ మడులు నిర్మించుకొని కూరగాయలు పండించుకున్నాం. ఈ మడులు ఈ బంగ్లా మీద కట్టుకున్నాము. దీనివల్ల మనకు నీళ్ళు లీక్ అవుతాయి, ఆ స్లాబ్ ఏమన్నా అవుతుందా అనే అపోహలు ఏం అవసరం లేదు. ఈ మడులు అనేటి ఇక్కడ బిల్ల ఉంది, ఇంత మందం, 1 ఇంచున్నర మందము బిల్ల ఉంది. ఫస్ట్ సిమెంట్ కాంక్రీట్తోని ఈ 4x4 సైజుతోని బిల్ల పోసినాం. ఫస్ట్ బిల్ల పోసి ఆ బిల్లను ఈ సిమెంట్ ఇటుక మీద కూర్చుండబెట్టినాం. 4 వైపులా 4 సిమెంట్ ఇటుకలు, మధ్యలో 1, 5 సిమెంట్ ఇటుకల మీద ఈ బిల్ల కూర్చుండబెట్టినాం. మొదట ఈ బిల్ల కూర్చుండబెట్టిన తర్వాత దీని మీద ఒక 8-9 ఇంచుల వరకు ఈ చుట్టూ గోడ కట్టినాం. అయితే ఈ మడి అనేది ఈ స్లాబ్ లోపల బీమ్ ఉంటుంది. 2 పిల్లర్లు ఉంటాయి కదా, 2 పిల్లర్ల మధ్యలో బీమ్ ఉంటుంది. ఆ బీమ్ మీద ఈ మడి వచ్చేలాగా, అంటే బరువు అనేది బీమ్ మీద వస్తే మొత్తం స్లాబ్కి కరెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది బరువు అనేది. అందుకని చెప్పేసి బీమ్ మీద బరువు వచ్చేలాగా ఈ మడులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొక్కలకి 8-9 ఇంచుల కంటే ఎక్కువ మట్టి అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఈ లోతు ఉంటే సరిపోద్దని చెప్పేసి ఈ లోతు చేసుకున్నాం అన్నమాట. ఈ మడిలో చెట్లకి నీళ్ళు పోసినప్పుడు ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే వెళ్ళిపోవడానికి ఇక్కడ ఈ డ్రైనేజ్ పైప్ ఇచ్చినాము. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే ఇందులోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనము మొక్కలకి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈ మట్టి ఏదైతే ఉందో అది తడిగా ఉంటే సరిపోతుంది. మొక్కలు యాక్చువల్గా డైరెక్ట్ నీటిని పీల్చుకోవు, అవి నీటి ఆవిరిని పీల్చుకుంటాయి. అంటే మట్టిలో ఉండే తేమ ఏదైతే ఉంటుందో దాని నుంచి నీటి ఆవిరిని పీల్చుకొని దాని ద్వారా ఇవి బతుకుతాయి. కాబట్టి డైరెక్ట్ నీళ్ళు తీసుకోదు. కాబట్టి మనము ఎక్కువ నీళ్ళు కాకుండా మట్టి తేమతో ఉండేలాగా నీళ్ళు వస్తే సరిపోతుంది. మనము రోజులో చూసినప్పుడు, మధ్యాహ్నమో సాయంత్రమో చూసినప్పుడు ఈ ఆకులు వాడిపోతున్నాయా, నీళ్ళు సరిపోతున్నాయా ఒకసారి గమనిస్తే సరిపోతుంది. అవి వాడిపోకుండా ఉంటే సరిపోతుంది. వాడిపోకుండా ఉండే నీళ్ళు మాత్రమే పోయాలి.
ఎక్కువ తక్కువ పోయాల్సిన అవసరం లేదు. మనం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు ఇవే కాకుండా పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. సీతాఫల్, దానిమ్మ, జామ, మామిడి, బొప్పాయి, మునగ ఇట్లాంటి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. మేము ఈ సీతాఫల్ మొక్క ఈ కుండీలో, ఈ సిమెంట్ కుండీలో పెట్టినాము. ఇది మామూలుగా మనకు సిమెంట్ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఈ కుండీలు. పండ్ల మొక్కకు ఎక్కువ లోతు మట్టి అవసరం కాబట్టి ఈ పెద్ద కుండీని తీసుకోవడం జరిగింది. ఇది 1 year చెట్టు. కరివేపాకు చెట్టుకైనా ఏ పండ్ల మొక్కలకైనా కానీ ఇట్లాంటి కుండీ సరిపోతుంది. ఇందులో ఈ మన మిద్దె తోటలో వెళ్ళిన కలుపు, ఆకులు, మొక్కల నుంచి తీసేసిందే ఇది, ఈ పదార్థము. దీన్ని ఇలా చెట్టుకి మల్చింగ్ వేయడం ద్వారా దీని లోపల హ్యూమస్ అనేది పెరుగుతుంది. చెట్టుకు కావాల్సిన పోషకాలు, సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి. దానివల్ల చెట్టుకి జీవజీవాలు వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఈ మల్చింగ్ ఇందులోనే వేయడం జరిగింది. అన్ని మొక్కలకి, కూరగాయలకి మొక్కలకు కూడా మనం ఈ మల్చింగ్ వేసుకోవచ్చు. ఇందులో వెళ్ళిన కలుపును బయటపడేయకుండా ఇందులోనే మనం ఇలా వినియోగించుకోవచ్చు అన్నమాట. కొన్ని కూరగాయలు తీగ జాతి ఉంటాయి. చిక్కుడు, బీర, పొట్ల, చెమ్మ, నేతి బీర. ఈ తీగ జాతి చెట్ల కోసం అని చెప్పేసి ఈ నిలువు పందిరి, ఈ పారాపిట్ వాల్కి ఈ ఐరన్ పైప్ ఫిట్ చేసి దీనికి తీగలు అల్లి నిలువు పందిరి తయారు చేసినాం. ఈ తీగలు ఏవైతే ఉన్నాయో అన్నీ పందిరికి ఎక్కిస్తే మనకు మిద్దె తోటలో ప్లేసు ఇవి ఎక్కువ ఆక్రమించకుండా ఇవి నిలువులా పాకడం వలన ప్లేసు నిలువుగా వినియోగించబడుతుంది. సో మనకు మిద్దె తోటలో ప్లేస్ అనేది ఇంకా మిగతా మొక్కలు పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేసు లభిస్తుంది. తీగలు పెంచుకోవడానికి మనము ఈ పారాపిట్ వాల్ పక్కనే మనకి ఇక్కడ ఈడ కూడా బీమ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ బీమ్ మీద కూడా మనము ఈ తీగ జాతి మొక్కల కోసం అని చెప్పేసి ఇక్కడ మడులు కట్టించుకోవాలి. అయితే మేము ఇంకా మడులు కట్టలేదు. దానికోసం అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఈ కూలర్ డబ్బాలు తీసుకోవడం జరిగింది. ఈ కూలరు కింద భాగం ఉంటుంది కదా, ఈ కింద భాగం ఇక్కడి వరకు కట్ చేసేసి ఈ కూలర్ డబ్బాని ఇందులో మట్టి, ఎరువు కలిపిన మట్టి నింపి ఇందులో తీగ జాతి మొక్కలు పెట్టేసి ఈ పందిరికి పాకించడం జరిగింది. మనకి తీగ జాతి మొక్కలకి ఈ కూలర్ డబ్బా సరిపోతుంది మ్యాక్సిమం. ఒక కూలర్ డబ్బాలో మనము 6 గింజలు ఇట్లా రౌండ్గా 6 గింజలు నాటుకుంటే మనకి ఇలా మొలిసే మొక్కలు ఒకరోజు కూరగాయలని ఇస్తాయి అన్నమాట. అయితే ఈ కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటుగా ఈసారి పోయినసారి వేయలే కానీ ఈసారి మేము కొత్తగా వేసింది ఈ మొక్కజొన్న అంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టము. ఈ కుండీలు ఉండే, యాక్చువల్గా ఈ కుండీలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పూల మొక్కను ఇంకేదో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తయారు చేయించినాము. అయితే ఈ మొక్కజొన్నకి మడులు సరిపోక, మడి సిద్ధంగా లేక ఈ కుండీల్లోనే ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క గింజ వేయడం జరిగింది. ఇది వేసి ఇప్పుడు 2 months అవుతుంది. ఇంకొక 15 రోజుల వరకు కంకి వస్తుంది. ఈ కుండీలలో కూడా మనము ఇట్లా మొక్కజొన్న కానీ ఇంకే మొక్క అయినా ఒక మొక్క పెట్టుకోవచ్చు. అయితే ఈ కుండీలన్నీ ఇట్లా ఒకటే చోట కాకుండా ఎక్కడ ప్లేస్ మిగిలితే అక్కడ, మిద్దె తోటలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడో కుండి అట్లా కూడా పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను అన్నీ ఇక్కడే ఒక చోట ఉంచేసిన. ఈ కుండీలో ఒక మొక్క పెట్టుకోవచ్చు, ఒక క్యాబేజీ, ఒక కాలీఫ్లవరు, ఒక మిర్చి మొక్క, ఒక టమాటా మొక్క, ఇట్లా కూరగాయల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఈ మడిలో ఈ టమాటా చెట్లు పెట్టినాము. ఈ 4 feet x 4 feet ఈ మడిలో ఒక 16 మొక్కలు, ఒక ఫీట్కి ఒకటి చొప్పున, ఎటు చూసినా ఫీట్కి ఒకటి చొప్పున 16 మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మొక్కలు పెరిగిన తర్వాత ఇవి వంగిపోతుంటాయి. టమాటా మొక్కలు వంగి నేల మీద పాకుతుంటాయి. అలా పాకకుండా ఈ గుడ్డ పేలిక ఈ మొదల దగ్గర నుంచి కట్టడం జరిగింది. కింద పడిపోతే మొక్కలకి గాలి వెలుతురు తాకక చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కింద మొక్కల మొదళ్ళకి బాగా గాలి వెలుతురు తాకే విధంగా ఉండడానికి ఈ గుడ్డపేలిక ఇక్కడ నుంచి మొదల నుంచి తీసుకొని ఇట్లా పైకి కట్టడం జరిగింది. ఇలా కట్టడం వలన పడిపోకుండా ఉంటాయి అన్నమాట, మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఏదైనా చీడపీడలు వచ్చినా మనము ఈజీగా చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ మడిలో ఇది ఆకుకూర, లెట్టస్ దీని పేరు, ఇది ఆకుకూర. ఇది కూడా 16 మొక్కలు వేసినాము. వారానికి 2 రోజులు కూడా ఇది తెంపుకోవచ్చు. టేస్ట్లో కూడా బాగుంటుంది. ఇవి క్యారెట్ మొక్కలు. ఈ మడిలో కూడా 16 మొక్కలు వేసినాము. క్యారెట్లు కూడా మనకు మిద్దె తోటలో పండించుకోవచ్చు. ఇవి ఎర్రబెండ మొక్కలు. నాకు మొదట అసలు బెండకాయ ఎర్రగుంటుందని కూడా తెలియదు. ఇవి రఘోత్తమ్ రెడ్డి సార్ ఇచ్చిన సీడ్స్. వాటి నుంచే నేను మళ్ళీ సీడ్ డెవలప్ చేసుకున్నాను.
పచ్చ బెండ కంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఎక్కువ రుచిగా కూడా ఉంటాయి. ఎర్ర బెండ చాలా బాగుంటుంది. ఇది దేశీ విత్తనం. అయితే మనం అన్ని విత్తనాలు కూడా దేశీ విత్తనాలు వాడడం మంచిదే, కానీ మనకు అన్ని ఒకటేసారి దేశీ విత్తనాలు దొరకకపోవచ్చు. ముందు ఏ విత్తనం దొరికినా దాంతో తోట చేయడం మొదలుపెట్టి క్రమంగా మనం ఒక్కొక్క విత్తనాన్ని దేశీ విత్తనాలు సమకూర్చుకుంటే మంచిది. ఎందుకంటే దేశీ విత్తనాలు ఇక్కడి స్థానిక వాతావరణాన్ని ఎక్కువ తట్టుకునేలాగా, చీడపీడల్ని తట్టుకునేలాగా ఉంటాయి, రుచిలో కూడా బాగుంటాయి హైబ్రిడ్ కంటే. కాబట్టి మనం క్రమంగా దేశీ విత్తనాలు సమకూర్చుకోవడం కూడా మంచిదే. పర్యావరణానికి మంచిది, మనకు మంచిది, రుచిలో బాగుంటాయి. ఇది గోంగూర మొక్కలు. ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని ఆకుకూరల్లో ఈ గోంగూర అనేది బాగా చెప్పుకోదగినట్టు ఉంటుంది. మనకు టేస్ట్లో కూడా గోంగూర పచ్చడి చాలా ఇష్టం ఉంటుంది చాలామందికి. ఇది పోషకాల్లో కూడా బాగా పోషకాలు ఇస్తుంది కాబట్టి ఈ గోంగూర తప్పకుండా మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చు. ఒకసారి మొక్కలు పెట్టినామంటే మనకు సంవత్సరం వరకు కూడా ఇది ఆకులు ఇస్తూనే ఉంటుంది. ఈ పచ్చబెండలో ఇదొక రకము. ఎర్రబెండతో పాటుగా పచ్చబెండ కూడా నాటుకున్నాము. 2x4 4 ఫీట్లు ఇంటూ 2 ఫీట్ల మడిలో 8 మొక్కలు నాటినాము బెండ. ఇది కూడా బాగానే కాపుకొచ్చి. ఇది చుక్క కూర. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కూర. మన మార్కెట్లో కొనుక్కొచ్చిన చుక్క కూరకి ఈ చుక్క కూరకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. టేస్ట్లో చాలా బాగుంటుంది ఇక్కడ వండిన చుక్క కూర. మనం రోజు మార్కెట్కి వెళ్ళి 4 ఆకుకూరలు తెచ్చుకోలేము. ఒకరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు మార్కెట్లో కొనుక్కొస్తే. కాబట్టి మన ఇంటి దగ్గరే మనం పెంచుకుంటే మనకి ఇష్టమైన ఆకులు 4 తెంపుకుపోయి వెంటనే కూర వండుకోవచ్చు అన్నమాట. దాంతో మనకు రుచి ఆరోగ్యము అన్నీ బాగుంటాయి. సో మనకి ఏ ఇష్టమైతే ఆ కూరలు మనము పెంచుకోవచ్చు. మా తోటలో ఈ మట్టిలో మేము గొర్రెల మేకల ఎరువు కలిపినాము. ఈ మట్టిలో 1 పాలు ఎరువు 2 పాల మట్టి మిక్స్ చేసి ఈ మడుల్లో నింపడం జరిగింది. అయితే మనము మేకలు గొర్రెల ఎరువే కాకుండా బర్రెలదైనా, ఆవులదైనా, గేదెలదైనా మనకు మన ప్రాంతంలో ఏ ఎరువు దొరికితే ఆ ఎరువు మట్టిలో కలుపుకోవచ్చు. 1 పాలు ఎరువు 2 పాలు మట్టి కలుపుకుంటే సరిపోతుంది. మొదటి సంవత్సరం మనం ఇలా మట్టి ఎరువు కలిపి నింపుకుంటాము. తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మనము మొక్కల పక్కన కొంచెం దవ్వుకొని ఎరువు అందులో కలుపుకుంటే సరిపోతుంది. మొక్కలు పెంచుకోవడంలో మనకు ప్రధానంగా ఎదురయ్యే అవరోధం ఏంటంటే చీడపీడలు, పురుగులు కానీ, పేను కానీ ఇంకేమన్నా వస్తుందా, అది వస్తే ఏం చేయాలి, చాలామందికి ఈ అనుమానాలు ఉంటాయి అన్నమాట. సో వాటి విషయంలో నేను చేసే పని ఏంటంటే రోజు రాత్రి 9 గంటలకి లైట్ పట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకొని పైకి ఎక్కి ఒక ½ అన్ అవర్ 1 అవర్ తిరుగుతూ అన్ని మొక్కలను లైట్ వేసి పరిశీలిస్తే దాని మీద ఏదైనా పురుగు ఉంటే మనకు కనిపిస్తుంది. వెంటనే ఆ పురుగును తీసి బయట పరేయచ్చు. అట్లా రోజు మనం ఒక ½ అన్ అవర్ సమయం కేటాయించి అన్ని మొక్కల్ని పరిశీలిస్తే ఏదన్నా చీడపీడలు వస్తే వెంటనే మనకు అది వెంటనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మొదట్లోనే నివారించవచ్చు. ఈ చీడపీడల్ని, పురుగుల్ని ఏరివేయడానికి మనకు చేతులకు మించిన సాధనం లేదు, అంతకంటే మంచి మార్గం ఇంకేం లేదు. ఒకవేళ మన కంట్లో నుంచి తప్పించుకొని ఏదైనా చీడపీడ, పేను కానీ, పురుగు కానీ అదుపు తప్పింది, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం చేతితోని అంటే అప్పుడు వేప నూనె, నేను వాడేది వేప నూనె, ఒక 10 ml వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేస్తాను. దాని అవసరం ఎక్కువ పడలేదు ఇంతవరకు. 1-2 సార్లు మాత్రమే వేప నూనెను వినియోగించడం జరిగింది. ఎక్కువ శాతం 90% చీడపీడలు మనం చేతితోనే నివారించవచ్చు. మిద్దె తోట వలన మనకు పైకి కనిపించే లాభము స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన కూరగాయలు, ఆకుకూరలు మనం తినడము, ఇది మాత్రమే మనకు పైకి కనిపించే లాభము. కానీ దీని వెనకాల మనకు కంటికి కనిపించని లాభాలు ఎన్నో ఉంటాయి. పచ్చటి మొక్కలతో నిండి ఉండడం వలన కింద కూడా చల్లగా ఉంటుంది, ఇంట్లో చల్లగా ఉంటుంది. బయటికి వెళ్ళి ప్రత్యేకంగా వాకింగో, రన్నింగో చేయకుండా అదేదో వ్యాయామం అనేది ఈ మొక్కల్ని చూసుకోవడంతోనే మనకు వ్యాయామం అయిపోతుంది. మానసికంగా బాగా ఉల్లాసంగా ఉంటాము, ఒక పని అవుతుంది, సమయము ఇక్కడే గడిచిపోతుంది. అన్ని రకాలుగా మనకు
ఈ మిద్దె తోట అనేది ఉపయోగపడుతుంది. ఈ మొక్కల్ని మనము వాటితోని గడుపుతున్నప్పుడు అనుకోకుండానే మనలో క్రియేటివిటీ అనేది ఒకటి పెరుగుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి మొక్కల మధ్య గడపడం అనేది, మొక్కలు ఎదుగుతున్న క్రమాన్ని చూడడము, వాటిని నాటడము, ఆ మొక్కలు మొలకెత్తడము, చిన్నపిల్లలకి ఆ దృశ్యాలు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి, వాళ్ళ మనస్సుని ఉల్లాసపరుస్తాయి. వాళ్ళ మైండ్లో క్రియేటివిటీ అనేది పెరగడానికి మొక్కలు చాలా దోహదం చేస్తాయి. ఈ మధ్య మన ఫేస్బుక్ ప్రచారము మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్లో చాలా వ్యాప్తి చెందింది. హైదరాబాద్లో చాలా సదస్సులు జరుగుతున్నాయి. అయితే నా కోరిక ఏంటంటే కరీంనగర్లో కూడా, నేను నివసించే కరీంనగర్ జిల్లాలో కూడా ఈ మిద్దె తోట కల్చర్ అనేది వ్యాప్తి చెందాలి. ఇక్కడి ప్రజలు కూడా స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన కూరగాయలు, ఆకుకూరలు తినాలి. ఇక్కడి ప్రజలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ మిద్దె తోట కల్చర్ ప్రచారం చెందడానికి నా వంతు కృషి కూడా నేను చేస్తాను. ఎవరన్నా కరీంనగర్ మిత్రులు ఇంకెవరన్నా కానీ కరీంనగర్లో ఉండేవాళ్ళు దీని గురించి తెలుసుకోవడానికి, మరి మిద్దె పైన తోట కడితే ఏం కాదా, ఏమన్నా అనుమానాలు ఉన్న వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి కానీ, ఎలా చేయాలో తెలుసుకోవడానికి కానీ, చూడడానికి కానీ ఎవరైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నేను వాటిని వివరిస్తాను. నా అనుభవాన్ని కూడా మీకు వివరిస్తాను. మీరు తెలుసుకొని మీరు కూడా మొదలు పెడితే నాకు చాలా సంతోషం. కూరగాయలు కావాలంటే మార్కెట్కు వెళ్లాల్సిన పని లేదు. పూర్తి ప్రకృతి విధానంలో పండిన తాజా కూరగాయలను, ఆకుకూరలను మిద్దె తోట ద్వారా రోజు పొందవచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంటి ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.